సినిమా రిలీజ్ అయిందంటే వాళ్ళు ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో చూస్తున్నారు కొన్ని సైట్స్. అవును. సినిమా రిలీజ్ అయితే మధ్యాహ్నానికి కొంచెం మంచి క్వాలిటీ ప్రింట్ పెట్టేస్తాం, ఆపండి చూద్దాం అనే స్థాయికి వెళ్ళిపోయారు. అసలు మీరు ఫైట్ చేశారు కూడా ఇంత ముందు దాని గురించి. చేశాను. అది అంటే అది అందరు కలిసి ఒక ఎఫర్ట్ గా చేయాలి తప్ప నా ఫైట్ నేను చేసుకుని వాళ్ళ ఫైట్ వాళ్ళు చేసుకుంటే అది ఎందుకు వేస్ట్ ఆఫ్ ఎనర్జీ తప్పితే ఏం ఉండదండి దాంట్లో. అంటే పైరసీ ఎవరు మీ సినిమా రిలీజ్ అనుకోండి, మీరు వచ్చి మాట్లాడతారు. మీరు ఇంతమంది గీతా గోవిందా కూడా ఇబ్బంది జరిగింది. అవును. ఆ సినిమా అప్పుడు కూడా చాలా ఫైట్ చేశారు అరవింద్ గారు కానీ మీరు కానీ. అవునండి. మళ్ళీ మీ సినిమా అప్పుడే మళ్ళీ పాపం జరిగింది. తండేలు జరిగింది. అట్లాగే ప్రతి నిర్మాతకు ఉంటుంది ప్రాబ్లం. వాళ్ళ సినిమా రిలీజ్ వాళ్ళు మాత్రం వచ్చి ఫేసింగ్ చేస్తున్నారు కానీ గ్రూప్ గా చేయడం కావట్లేదు. అదేంటంటే ఇండియా లెవెల్లో ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ప్రొడ్యూసర్స్ అందరూ ఇండియా లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రోచ్ అయితే తప్పితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇక్కడ ఎంత మనం కొట్టుకున్నా కూడా అక్కడక్కడ ఏదో తాత్కాలిక ఇదే కానీ అంటే దీంట్లో పాపం పోలీసెస్ పాపం బాగా కష్టపడుతున్నారు. వాళ్ళు కష్టపడుతున్నారు, విపరీతంగా చేస్తున్నారు. దాన్ని ఒక స్పెషల్ ఇది కింద తీసుకుని దాని కూడా ఒక స్పెషల్ సెల్ కూడా పెట్టారు. ఇవన్నీ జరిగినా కూడా అది సముద్రం. ఆ సముద్రాన్ని దాన్ని వాటర్ వచ్చే దుక్కున ఆపగలగాలి తప్ప మనం లోపలికి వెళ్ళి ఈది ఆపుదాం అంటే మాత్రం దాని లోతు కూడా తెలియదు మనకి.